ప్రార్థన చేయండి నాయన రాబట్టయ్యా. నీకు వందనాలు, స్తోత్రమయ్యా. జీవాధిపతి స్వామి, నీ సర్వశక్తి మొదటి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తారయ్యా. ఉదయకాల ప్రభుని దయతో నీ కనికరతో మీరు జ్ఞాపం చేసుకున్నావు స్వామి. అయ్యా నీ శాకులు మీరు జ్ఞాపం చేసుకోండి, బలపరచండి అయ్యా. నీ కృపగల వాక్యం, నీ దివ్య వాక్యం ప్రభా అయ్యా మీరు నడిపించండి, బలపరచండి, సహాయం చేయండి స్వామి. ప్రభా నీ వాక్కులో తని ప్రభా దినదినం మీరు మాట్లాడుతున్నారు ప్రభా. వాగ్దానం అంటే ఏంటో అనేక విషయాలు మీరు ప్రభా, వాగ్దాన ఆశీర్వాదం ఏంటో, శక్తి ఏంటో, ఉద్యోగం ఏంటో మీరు నేను ఉదయకాలం మీరు మాట్లాడారయ్యా. నీకు స్తోత్రాలు స్వామి. ఏదో ఇంకా తేటపరచండి ప్రభా, సంపూర్ణంగా ప్రభా వాగ్దానం కొన్న జీవాన్ని మూల ప్రసాదించండి స్వామి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. శావుకులు అభిషేకించమని అయ్యా, కూడి వచ్చిన శావుకులు పిల్లల్ని జ్ఞాపం చేసుకుని కుటుంబాలుగా మీరు అక్కడ చెందుపరచండి అయ్యా. సంయోచితమైన ఆలోచనలు, భక్తి, కృపా సమృద్ధిగా అనుగ్రహించి సహాయం చేయమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవజనులు రాబట్టయ్య గారికి వందనాలు. యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధ దేవుని చేత మనందరం బోధించబడి నడిపించబడుతున్నాము. యేసయ్య కృప మనందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం నాన్న. రైట్, మంచిది. మనందరం కూడా పేతురు పుస్తకాన్ని, 2వ పేతురు పుస్తకాన్ని మనందరం కూడా ధ్యానం చేస్తున్నాము. ఈ ఉదయకాలంలో కూడా ప్రభు చేత మనందరం బోధించబడి నడిపించబడదుముగాక. ఆమేన్. నేను చూడండి, 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయము 4వ వచనాన్ని 5వ వచనాన్ని మనం చదువుకుందాం. గత కాలంలో 3వ వచనం 4వ వచనం చదువుకుంటూ వచ్చాము. ఇంకా 4వ వచనంలో ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. వాటిని కొంచెం మనం నేర్చుకొని ముందుకు వెళదాం. నేను వాక్యాన్ని చదువుతున్నాను. 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనం నుండి. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దయచేసి గమనించండి, మనం చదువుకుంటున్నటువంటి ఈ వాక్యంలో ఒకటి ఇక్కడ ప్రాముఖ్యంగా కనబడేటువంటి విషయాలు, ఆయన మహిమా గుణాతిశయములను బట్టి అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. వాస్తవానికి భూమండలం మీద దేవుని వలన అనుగ్రహం పొందినటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే ఈ వాగ్దానాలు అనేవి మనం ప్రపంచానికి ప్రత్యక్షపరచగలము అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి అమూల్యమైనవి, అత్యధికములైనవి ఆయన మహిమ గుణాతిశయములు అనేటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. వాస్తవానికి ఇవి మనల్ని దైవ స్వభావంలోకి, మనల్ని పాలు పంపులు కలిగిన వారిగా, మనకు దేవుని వలన అనుగ్రహం పొందినవారు అని రాయబడింది. అనుగ్రహించెను అనేటువంటి మాట చిన్నది కాదు. ఇది అందరికీ, ఎవరికి పడితే వాళ్ళకి అనుగ్రహించబడేది మాత్రం కాదు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. నిన్నటి దినాన మనందరం కూడా అసలు వాగ్దానం అంటే ఏంటి అనే విషయాలు మనం దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ వచ్చాం.
పరిశుద్ధుడైనటువంటి దేవుడే తన ప్రజల కొరకు మాట ఇచ్చి నెరవేర్చడాన్ని మనం చూస్తున్నాం. ఆ మాట ఇచ్చి నెరవేర్చేటప్పుడు దేవాది దేవుడు ఖచ్చితంగా మన నుండి కూడా ఆయన ఆశించేటువంటి విషయాలను మనం నిన్నటి దినాన చూసాం. ఎందుకంటే షరతులు వర్తిస్తాయి. షరతులతో కూడినటువంటిది వాగ్దానం. వాగ్దానం ఒక రిలేషన్షిప్తో ప్రారంభమవుతుంది. అంటే మనకొక తల్లి తండ్రి అనేటువంటి రిలేషన్షిప్తో ప్రారంభించబడేదే ఈ వాగ్దానం. కనుక ఈ వాగ్దానములు అనేకములు ఉన్నాయి. అవన్నీ కూడా వాగ్దానాలన్నీ కూడా ఆయన మహిమా గుణాతిశయములలో నుండి వచ్చేటువంటి వాగ్దానాలు. ఈ వాగ్దానాలు ప్రాముఖ్యంగా మనలందరినీ కూడా దైవ స్వభావంలోకి పాలివారగునట్లుగా అవి అనుగ్రహించబడ్డాయి అంటే ఎవరో ఒకళ్ళు మన మీద జాలిపడి ఉచితంగా ఇచ్చేది. ఒకళ్ళు ఇస్తే మనకు వచ్చేది, అంతేగాని మనం తెచ్చుకునేది కాదు. ఇక్కడ దుష్టుడు మనతో ఎలా యుద్ధం చేస్తున్నాడంటే మనమే వెళ్ళి తెచ్చుకునేటట్టు చేస్తున్నాడు. కానీ కాదు, అది ఒకళ్ళు ఇచ్చేది. అంటే మనతో చాలా రిలేషన్ కలిగినటువంటి సంబంధం ఎవరైతే ఉన్నారో చూడండి, మన రక్త సంబంధుల కన్నా కూడా ఆత్మ సంబంధమైనటువంటి రిలేషన్ దేవునితో మొట్టమొదట మనందరం కూడా కలిగి ఉన్నాము అనేటువంటి సంగతి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. చూసారండి, మనందరం కూడా ప్రాముఖ్యంగా గుర్తుపట్టవలసినటువంటి విషయం ఏంటి? అందరికంటే ముఖ్యంగా మనందరం దేవునితో సంబంధాలు కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునితో సంబంధాన్ని మొట్టమొదట ఏ మనుష్యుడైనా సరే గుర్తుపట్టాలి. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు. అందుకనే నిన్నటి దినాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. భూమి ఆకాశాలు గతించిన ఆయన ఒక మాట ఒక పొల్లు కూడా పోదు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూస్తూ వచ్చాం. కాబట్టి ఉదయకాలంలో మొట్టమొదట మనకి దేవునికి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి రుజువు చేయబడేటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారా? ఇప్పుడు మనకి ఆయన అనుగ్రహించిన వాగ్దానాల యొక్క విలువ ముందల ఆత్మ సంబంధమైన రిలేషన్. ఇప్పుడు చూడండి, ఆత్మ సంబంధమైన రిలేషన్లో మనం ఏం గుర్తుపట్టాలి అనంటే, మనం మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను మనకు దేవుడు అనుగ్రహించాడు. అంటే ఆత్మ వలన మాత్రమే మనము దేవుని యొక్క సంగతులు గుర్తుపట్టగలం. ఇప్పుడు చూడండి, మన శరీరంలో రక్త మాంసాలు ఉన్నాయి. ఈ రక్త మాంసాలన్నీ కూడా ఆత్మ వలన మాత్రమే పనిచేస్తాయి. అంటే మనలో పరిశుద్ధాత్ముడు లేడనుకోండి, మనలో దేవుడు ఇచ్చిన ఆత్మ లేదనుకోండి, ఇప్పుడు చూడండి, కన్నున్నా కూడా కన్ను పనిచేయదు, చెవులున్నా కూడా చెవులు పనిచేయవు, నోరున్నా కూడా నోరు పనిచేయదు, చేతులున్నా కూడా చేతులు పనిచేయవు, కాళ్ళున్నా కూడా కాళ్ళు పనిచేయవు, బ్రెయిన్ ఉన్నా కూడా బ్రెయిన్ పనిచేయదు. ఈ శరీర అవయవాలు అన్నీ కూడా పనిచేయాలంటే నీకు ఆత్మ కావాలి. గమనించారా? ఈ రోజున ఉపదేశాన్ని, దేవుని యొక్క స్వరాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మనందరికీ ఆత్మ వలన మాత్రమే ఈ చలనం కానీ, కంటిలో జీవం కానీ, మన బ్రెయిన్ పనిచేయటం కానీ, మన చేతులు కాళ్ళు పనిచేయటం కానీ, సమస్తం కూడా శరీర అవయవాలన్నీ కూడా పనిచేయడానికి గల కారణం కేవలం ఆత్మ వలన అనుగ్రహించబడింది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. అందుకనే పరిశుద్ధాత్మ కూడా మనకు వాగ్దానం చేయబడితే వచ్చింది అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? అందుకనే నిన్నటి దినాన మనం లేఖనాల్లో అనేక విషయాలు చదువుకుంటూ వచ్చాం. ఎలాగా? లూకాసు వార్త 24:49 నుంచి మనం చదువుకుంటూ వచ్చాం. నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మను పంపి
ఇప్పుడు మనం ఆత్మపూర్ణులము. నెంబర్ 1, ఆ ఆత్మ మనకు వాగ్దానం చేయబడినది. పరిశుద్ధాత్ముడు తిరిగి మరలా మన ఆత్మను రక్షించుకోవాలంటే పరలోకం నుండి మన కొరకు పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనందరం కూడా రక్షించబడగలము. గమనించారా? ఇప్పుడు మనలో ఉన్న ఆత్మను రక్షించడానికి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ. ఇదే పేతురుపత్రికలో, మొదటి పేతురుపత్రికలో మనం చదువుకున్నాం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ అని రాయబడి ఉంది. కాబట్టి మనందరం కూడా ఆ విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, మొదటి పేతురుపత్రికలో 1వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. 12వ వచనం. మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించుట ద్వారా మీకిప్పుడు తెలుపబడి ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. గమనించారా? మనలో ఉన్న ఆత్మను రక్షించడానికి దేవుడు పరలోకం నుండి పంపబడిన ఆత్మ ద్వారా మనకు సువార్త ప్రకటించబడుతుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆత్మ పంపబడడం కూడా తండ్రి మన కొరకు వాగ్దానం చేసిన ఆత్మ అనేటువంటి సంగతిని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. ఒకవేళ అలా గుర్తుపట్టకపోతే చాలా కష్టం. అందుకనే పరిశుద్ధ లేఖనాలలో ప్రతి వాగ్దానం కూడా మన కొరకు చేయబడింది. ఎవరి కొరకు అనంటే మన ఆత్మను రక్షించుకోవడానికి మొట్టమొదట మనందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా పరలోకం నుండి పంపబడిన వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకు సువార్త ప్రకటించబడుతుంది. ఈ విషయాన్ని ఆత్మ ద్వారా ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన మనతో మాట్లాడడా? ఇక్కడ చాలామందికి తెలియని ఒక రహస్యం ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే దేవునితో అనుసంధానమైన వాడు. అంటే దేవుని యొక్క సంగతులన్నీ కూడా సంపూర్ణంగా ఎరిగిన వాడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే. గమనించారా? అంటే ఏ వ్యక్తికైనా దేవుని యొక్క సంగతులు లేకపోతే వాక్యము, సత్యవాక్యం అర్థం కావాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు సువార్త ప్రకటించాలి. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు సువార్తను ఎలా ప్రకటిస్తాడు అంటే ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది అపోస్తుల ద్వారా ఏ సంగతులైతే సంఘాలకు, భూమండలం మీద ఉన్నటువంటి సంఘాలకు ప్రకటించాడో అదే ఆత్మ ద్వారా అని అర్థం. ఎందుకంటే 12 మంది అపోస్తులు యేసయ్య ఉండంగా ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరలా వాళ్ళు సేవకు వచ్చినప్పుడు సేవలో మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటేనే కానీ మీరు ఏక మనసు గలవారై సేవ చేయలేరు అని రాయబడింది. గమనించారా? అందుకనే అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయంలో మనం 14వ వచనంలో చూస్తే వాళ్ళంతా కూడా మేడగదిలో వాళ్ళంతా కూడా కూడుకొని ఏక మనసు కలిగిన వారయ్యుండి వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేసిరి. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనలోకి ఎప్పుడైతే వస్తాడో మనందరం కూడా ఆత్మ వలన ఏక మనసు కలిగిన వారమై మరి ఆత్మ కొరకు అంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెడతాం. ఎందుకని? పరిశుద్ధాత్ముడు మాత్రమే సంఘములో అందరికీ ఒకే మనసును ఇవ్వగలడు. గమనించారా? అందుకనే ఈ రోజుల్లో సంఘాల్లో కనపడవలసింది ఏంటి అంటే ఒకే మనసు కనపడాలి. వాస్తవంగా ఆత్మ వలన వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ వలన మన జీవితంలో జరగవలసినటువంటి కార్యాలన్నీ కూడా ఏకత్వం ద్వారా మనము లోకానికి ప్రత్యక్షపరచాలి. గమనించారా? ఏక మనసు ద్వారా. గమనించండి, అంటే వాగ్దానం అనేది ఏకత్వాన్ని
సూచించిద్ది. సంఘములో మీరు ఎంతమంది పిల్లలు చేర్చబడ్డారో వాళ్ళందరూ ఒకే మనసు కలిగి ఉంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళందరినీ నడిపించేది పరిశుద్ధాత్ముడే. దానిని బట్టి మనం గుర్తుపట్టాలి, సంఘము ఆత్మపూర్ణమైనటువంటి సంఘమా కాదా, సంఘము ఒకే మనసు కలిగి నడిపించబడుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. వాస్తవానికి సంఘంలో చూడండి, ఇద్దరు ముగ్గురు ఒక ఐదుగురిని గనుక మనం చూస్తే ఐదుగురిలోనే ఇద్దరు వేరుగా ఉంటారు, ముగ్గురు వేరుగా ఉంటారు. ఇద్దరు ఒకలాగుంటారు, ముగ్గురు ఇంకోలాగుంటారు. ఎందుకని అంటే వాళ్ళలో ఏకత్వం లేదు. అంటే వాస్తవానికి ఏకత్వం లేకపోతే అది సంఘం అనబడదు. అంటే ఆత్మ ద్వారా నడిపించబడే సంఘముగా కట్టబడదు అనేటువంటి సంగతిని మనందరం కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనందరం కూడా అబ్రహాము యొక్క సంతానముగా మార్చబడగలము అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, ఇప్పుడు రోమా పత్రికలో మనం గనుక చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము 20-21 ఈ వచనాలు నేను మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలో చూడండి నాన్న, విశ్వాసం వలన దేవుని వాగ్దానములను గూర్చి సందేహింపక, గమనించారా, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. గమనించారుగా, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను. వాగ్దానం ఎప్పుడూ కూడా వాగ్దానాన్ని నమ్మినప్పుడే మన జీవితంలో జరిగేటువంటి కార్యాలు దేవుడు చెప్తున్నాడు. ఒకటి విశ్వాసం వస్తుంది, రెండవది విశ్వాసంలో బలము నొందుతారు, మూడవది మనం గమనించినట్లయితే విశ్వాసము ద్వారానే మనందరం కూడా నీతిలో నడిపించబడతాం. గమనించారా? నెంబర్ 1 విశ్వాసం. ఇప్పుడు నమ్మటం అనేది ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యాలు. ఇప్పుడు నమ్మటం అనంటే మన శరీర ఉద్రేకం ద్వారా నమ్మటం వేరు, ఆత్మ వలన నమ్మటం వేరు. ఇప్పుడు ఆత్మ చేత నమ్మగలిగిన వారిని మనం ఎలా గుర్తుపడతాం? లేకపోతే శరీర ఉద్రేకముల చేత నమ్మేవారిని ఎలా గుర్తుపడతాం అంటే, ఆత్మ ఎప్పుడూ కూడా ఈ లోకంతో సంబంధాలు ఉండవు. గమనించారా? ఆత్మ ఈ లోక సంబంధమైన వాటితో పొత్తు పెట్టుకోదు. ఆత్మ ఎప్పుడు కూడా లోకానికి వేరుగా మనందరినీ కూడా పరసంబంధమైన వ్యక్తులుగా ప్రత్యేకించి పెంచుతుంది. ఇప్పుడు చూడండి, మన శరీర రక్తమాంసాల్లో లోక సంబంధమైన ఆచారాలు, మనుషులు కట్టడలు గనక కనబడినట్లయితే ఆత్మ అక్కడ పని చేయదు. గమనించారా? అందుకనే విశ్వాసములో మనకు తేడాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన విశ్వాసం వేరు, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం వేరు. ఇక్కడ చూడండి, 1 కొరింథీ పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయటి మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతరములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇది లోక జ్ఞానము కాదు, నిరర్ధకమైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను, జగత్పునాదికి ముందే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. గమనించారా? దేవుడు పరిశుద్ధాత్మను, వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మన కొరకు నియమించాడంట. ఎందుకు నియమించాడు? ఆయన నియమించడానికి గల కారణం ఏంటంటే మన మహిమ నిమిత్తము. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క మహిమా గుణముల చేత శరీర సంబంధమైన ప్రతి కార్యములను మనము చంపాలి.
అంటే ఆత్మ వలన కలిగేటువంటి దేవుని యొక్క శక్తి ద్వారా, వాగ్దానం చేయబడిన శక్తి ద్వారా మాత్రమే మనము శరీర సంబంధమైన కార్యాలు చంపగలము. గమనించారా? అంటే దేవుని వాగ్దానము చేత పంపబడిన పరిశుద్ధాత్మ వలన మాత్రమే మన శరీరములో ఉన్న భూ సంబంధమైన కార్యాలు అన్నిటిని కూడా చంపగలుగుతాము, లేకపోతే చంపలేం. గమనించారా? ఈ రోజుల్లో చాలామందికి అందుకనే దేవుని శక్తిని ఆధారము చేసుకొని, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని నడిపించబడే విశ్వాసం వేరు, ఆత్మ వలన కలిగేటువంటి విశ్వాసం వేరు. ఆత్మ వలన కలిగినటువంటి విశ్వాసం లోక సంబంధమైన, లేకపోతే వాక్యానికి భిన్నమైన దేనితో కూడా పొత్తు పెట్టుకోదు. ఈ రోజున చూడండి, వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు. ఏమండి, ఈ రోజున సేవకులే వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున సంఘ విశ్వాసులే వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లోనుల్లో, డోక్రాల్లో. ఇక చూడండి, ఏదైనా అవసరమైతే వెంటనే లోన్ పెట్టుకుంటున్నారు. నేనంటాను, దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్పబడుతుంది. ఏమనంటే, యేసుకేలు పుస్తకంలో వడ్డీకి ఇచ్చేవాడు, వడ్డీ పుచ్చుకునేవాడు ఇద్దరు కూడా దేవుని యొక్క రాజ్యానికి అర్హులు కాదు అని లేఖనాలు రాయబడ్డాయి. వాళ్ళు మరణాలకు పాత్రులు అని రాయబడింది. మరణము అంటే దేవునికి విరోధమైన ఆశ, వాంఛ, కోరికలు, ఇష్టాలు. ఈ రోజున వడ్డీ లేని పిల్లలను కంటానికి నేను చాలా సంవత్సరాలు ప్రయాసపడ్డాను నా సేవలో. ఈ 12 సంవత్సరాల నా సేవలో అప్పు లేని పిల్లలను కనడానికి నేను 10 సంవత్సరాలు పైన పట్టింది. చాలామందిని వడ్డీలు, చీటీలు ఉన్నవారికి నేను పరిశుద్ధ బల్ల ఇవ్వాల. అంటే ఒకవేళ తెలియక వడ్డీలు, చీటీలు చేసిన వాళ్ళు ఇక స్టాప్, ఫుల్ స్టాప్, ఇక కామాలు లేవు, ఫుల్ స్టాప్ చేయాలి. అలాగా ఎవరు కూడా కొత్త వడ్డీలు లేకుండా వాళ్ళ జీవితాన్ని దేవుడు ఎంత ఇస్తే దానితోనే బ్రతికే జీవితాన్ని నేను సంఘానికి నేర్పాను. అలాంటి పిల్లల్ని కంటానికి నాకు 10 సంవత్సరాలు పైన పట్టింది. గమనించారా? కాబట్టి లోక సంబంధమైన ఆ జ్ఞానం వేరు, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం వేరు. లోక సంబంధమైన విశ్వాసం వేరు, ప్రకృతి సంబంధమైన విశ్వాసం వేరు, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం వేరు. అందుకనే మనం ఇక్కడ అబ్రహాముతో ఇక్కడ రోమపత్రిక 4:20-21లో చదువుకున్నది అదే. విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, ఇదే అబ్రహాములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసం. అందుకనే అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం అన్నీ కూడా వాగ్దానము ద్వారా ఆత్మ కలిగించేటువంటి సంగతులు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. అందుకనే రోమా 9:8లో కూడా ఏమని రాయబడిందంటే, వాగ్దాన సంబంధమైన పిల్లలు మాత్రమే ఆయన సంతానం అన్నట్టుగా మనం లేఖనాల్లో చదవచ్చు. నేను చదువుతున్నాను చూడండి. 9వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతాను చూడండి. అనగా, లేకపోతే 7 నుంచి, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. చూసారా? శరీర సంబంధమైన విశ్వాసము ద్వారా, ఈ లోక సంబంధమైన జ్ఞానము, విశ్వాస జ్ఞానము ద్వారా మనము ఎన్నడూ కూడా ఆత్మ సంబంధమైన అబ్రహాము యొక్క సంతానము కాలేము. ఎందుకని? అబ్రహాము ఆత్మ సంబంధమైన సంతానముగా ఇస్సాకును కన్నాడు. గమనించారా? శరీర సంబంధులు ఎన్నడూ కూడా దేవుని పిల్లలు కాలేరు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపకమైన వాక్యమేదో. చూసారా? వాగ్దాన రూపకమైన వాక్యమేదో అంటే వాగ్దాన రూపకంగా ప్రతి వాక్యము కూడా దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ వాక్య రూపకమేదో, వాగ్దాన రూపమైన వాక్యమేదో, వాక్యం ఇదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారా కుమారుడు
షారాకు కుమారుడు కలుగును, అంతేకాదు రిబకా తన తండ్రి అయిన ఇస్సాకు. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వాగ్దాన పుత్రుడు ఆత్మ వలన మాత్రమే పుట్టేటువంటి వాగ్దాన సంతానం వేరు. గమనించారా? అందుకనే 2 కొరింథీలో మనం చదువుకున్నప్పుడు 1వ అధ్యాయము 20వ వచనంలో నేను చదువుతాను చూడండి. వాగ్దానములన్నీ కూడా క్రీస్తునందు మాత్రమే ఉన్నాయని మనం చదువుకోవచ్చు. 1వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు ఉన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై యున్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మిమ్మును స్థిరపరచి అభిషేకించువాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచికరువును అనుగ్రహించి ఉన్నాడు. గమనించారా? ఈ వాగ్దానములన్నీ కూడా ఎన్నున్నాయో అన్నీ క్రీస్తునందు ఉన్నవి. గమనించారా? ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆయన వాగ్దాన వాక్యములు ఇవే అని రాయబడి ఉంది. గమనించారా? ఏ వాక్యం తీసుకున్నా కూడా దేవుడు మన కొరకు మాట ఇచ్చిన వాగ్దానములు అనేటువంటి సంగతులు కూడా మనం గుర్తుపట్టగలం. అందుకనే ఈ 2 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. చూడండి, 2 కొరింథీ పుస్తకం 7వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. పవిత్రపరచబడాలి, పరిశుద్ధమైన జీవితం చేయాలంటే మనమే దేవుని భయము చేత ఈ వాగ్దానములను మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాడు అనే భయముతోనూ మనందరం కూడా పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనుచు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గమనించండి, ప్రతి వాగ్దానం కూడా పరిశుద్ధతలో మనల్ని సంపూర్ణంగా నడిపించేదే వాగ్దానం. ఈ రోజుల్లో వాగ్దానాలు తీసుకున్నా కూడా చాలామంది నేను బలహీనుణ్ణి, నేను పడిపోయాను, నేను నుంచున్నాను అని చాలామంది బాధపడుతున్నారు. అంటే వాస్తవానికి మన నమ్ముకున్న విశ్వాసంలో లోక జ్ఞానము ఉంది, అంటే లోక సంబంధమైన విశ్వాసం ఉంది. ప్రకృతి సంబంధమైన విశ్వాసం వేరు, ఆత్మ వలన కలిగించేటువంటి విశ్వాసం వేరు. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ వలన కలిగించబడినటువంటి విశ్వాసంలో ఏముంటుందంటే దేవుని భయం ఉంటుంది. అందుకనే పరిశుద్ధుడైన దావీదు ఏమంటాడంటే, మీరు భయము నుండి పాపము చేయకుడి అని రాయబడింది. అంటే భయపడాలి. దేవుని మన కొరకు చేసిన వాగ్దానమును మనం భద్రంగా అది నెరవేర్చుటకు దేవుడు శక్తివంతుడని మనం నమ్మాలి. నమ్మినప్పుడు మనము భయపడుతూ పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకొనుతూ శరీరమునకు ఆత్మకును కలిగిన కల్ముషము నుండి మనమే పవిత్రులుగా చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? దేవుడు వాక్యము ద్వారా ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని మనము నమ్మి ఆ వాగ్దాన విషయంలో దేవుడు నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు అని ఆత్మ వలన మనం నమ్మి నడిపించబడాలి. ఈ రోజుల్లో చాలామందిలో ఆత్మ వలన నడిపించబడేటువంటి జీవితాన్ని మనం చాలా సందర్భాల్లో మనం గుర్తుపట్టలేం. అందుకనే నిన్నటి దినాన కూడా నేను చదివించాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించుచున్నది అని రాయబడి ఉంది. గమనించారా? ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభిస్తుంది. అంటే మనం నమ్మవలసింది ఏంటి? ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము అనేటువంటి విశ్వాసాన్ని మనందరం కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే
మనం పరిశుద్ధ లేఖనాల్లో ఎఫెసీ పత్రికలో 1:13 కూడా మనం చదువుకున్నప్పుడు నేను చదువుతాను చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. గమనించారా? విశ్వాసానికి మొట్టమొదట గుర్తేంటంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితిరి. ఆత్మ ముద్రల చేత మాత్రమే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి, విశ్వాసం వలన వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది యేసుక్రీస్తును గురించినటువంటి వాక్యము ద్వారా. ఈ వాక్యము ఆత్మయు జీవమయున్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాటను మనం గుర్తుపట్టచ్చు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమయున్నవి గాని. చూసారా? యేసుక్రీస్తు మనతో మాట్లాడిన ప్రతి మాట, జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నటువంటి ప్రతి మాట ఆత్మయు జీవమయుంది. గమనించారా? శరీరము కేవలం నిష్ప్రయోజనము. అది చాలా నిష్ప్రయోజనం, అది పనికిరాదు. నిష్ప్రయోజనమైనవన్నీ కూడా ఆరని అగ్నికి వెళతాయి అని అర్థం. మీకు ప్రయోజనకరమై ఉన్న వాటన్నిటిని కూడా మనం పరలోకానికి మనల్ని నడిపిస్తాయి అని అర్థం. గమనించారా? అందుకనే మీరు ఇప్పుడు చూడండి, ఈ సువార్తల్లోనే ఎన్నో సందర్భాల్లో రాయబడిన మాటలు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని పిరికి నీ యొద్ద నుండి పారవేయుడు అనే మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి చదువుతాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని పిరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరమో. చూసారా? ఏంటిది ప్రయోజనకరమో? ఏ విషయాలు ప్రయోజనకరమో? నీ రక్త మాంసములు ఎప్పుడూ కూడా నిన్ను దగ్గరుండి నరకానికి తీసుకెళ్తాయి. ఈ రక్త మాంసాలన్నీ కూడా ఆజ్ఞ అతిక్రమించడం వలన వచ్చినటువంటి రక్త మాంసాలు, శరీరము. అంతకుముందు ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు మహిమ శరీరం మనలో ఉంది. ఇప్పుడు మనకున్నటువంటి శరీరము కేవలము రక్త మాంసములు కలిగిన శరీరం. ఈ రక్తమాంసములు కలిగిన శరీరము ప్రతి అవయవం కూడా మనలో ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి విరోధంగా పోరాడుతుంది. గమనించారా? ఈ రక్తమాంసాల్లో జీవం లేదు. ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే కన్ను పనిచేస్తుంది. ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే శరీరం పనిచేస్తుంది, అవయవాలు పనిచేస్తాయి, బ్రెయిన్ పనిచేస్తుంది, కాళ్ళు పనిచేస్తాయి, చేతులు పనిచేస్తాయి. ఆత్మ లేకపోతే ఏ అవయవం కూడా పని చేయదు. గమనించారా? అలాంటి ఆత్మను ఈ శరీరము తన శరీర కార్యముల ద్వారా మనలో ఉన్న ఆత్మను నరకానికి తీసుకెళ్తుంది. అందుకని దేవుని వాక్యం ఏమని చెప్తున్నాడంటే, మీకు ప్రయోజనము కలిగినట్లు మీ అవయవము లేకుండా ఉండుట మంచిది అంటాడు. అది మీకు ప్రయోజనం. ఎందుకని? ఒక చిన్న అభ్యంతరం కూడా పుట్టేది ఎక్కడి నుంచి అంటే శరీరంలో నుంచే. దేవుని యొక్క వాక్యం ఈరోజు మిమ్మల్ని నమ్మనీయకుండా, మనందరినీ కూడా నమ్మనీయకుండా అడ్డగించేది ఏంటంటే శరీరమే. అభ్యంతరపడేది ఏంటంటే శరీరమే. ఇప్పుడు చూడండి, బంగారము మీలో ఆశ పుట్టిస్తుందని దేవుని వాక్యం చెప్పింది. మనందరం చూడండి శరీరం ఒప్పుకోదు. గమనించారా? నిన్నటి దినాన కూడా నేను చదివించాను వాక్యాల్లో. మొట్టమొదట ఏ శరీరం అయితే పరిశుద్ధతకు అప్పగించబడదో ఆ శరీరము ద్వారా దేవుని యొక్క సంకల్పం ఆత్మ రక్షించబడే, వాగ్దానం చేయబడిన ఆత్మ రక్షించబడేటువంటి జీవితాన్ని చెయ్యలేరు అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ రోజున అభ్యంతరాలకి కారణం ఏంటి అనంటే శరీరమే. ఈ రోజున చూడండి, వాక్యం ఒకటి కోరుకుంటే మన శరీరం ఇంకొకటి కోరుకుంటుంది. ఇప్పుడు చూడండి,
దైవజనులు మీ పాపములు ఒప్పుకొని పరిశుద్ధపరచుకోండి అని మిమ్మల్ని పిలిచాడు అనుకోండి, రారు. కానీ పండగకి రమ్మనండి, వస్తారు. క్రిస్మస్ పండగకి రమ్మనండి, వస్తారు. ఇదే నిష్ప్రయోజనము. మనుషుల చేత కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వాళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారా? ఈ రోజుల్లో చాలామందికి ఆ విషయాలు గుర్తుపట్టరు. గమనించారా? చూడండి, నేను మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. అందుకు ఆయన వారితో ఇట్లు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మను గూర్చి యెషయా ప్రవచించింది సరియే. మీరు వేషధారులు ఎలాగుంటారు తెలిసిన? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారములను గైకొనుచున్నారు. చూడండి, జనవరి కొత్త సంవత్సరం అని పేరు చెప్పి ఎక్కడైనా అపోస్తులు కోటాలు పెట్టారండి? నిజంగండి, దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతున్నా మీరు ఎక్కడికి నడిపించబడతారు తెలిసిన? క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, సంవత్సరికాలు, కొత్త సంవత్సరాలు, ఇలాగా మనుషుల చేత కల్పించిన పద్ధతుల విషయంలో మరి వేల మంది ప్రజలు ఎక్కడి నుంచి వస్తారో నాకు తెలియదు. పండగ పేరు చెబితే మందిరాల్లోకి వచ్చేస్తారు. నేనంటాను, ఆత్మ నీలో ప్రవేశించి నీ పాపములని ఒప్పింపచేసి పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా మార్చే ఆ ఆరాధనకి రమ్మంటే రారు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే కుటుంబం రాదు, తల్లిదండ్రులు రారు, తాతలు ముత్తాతలు ఎవడికి సంబంధం లేదు. అదే పండగ చేయమనండి, కుటుంబాలు అందరూ కలిసి ప్రార్థనకి వెళ్తారు. ఎక్కడ నేర్చుకున్నారండి? ఎవరు నేర్పించారు మీకు ఈ దుర్బోధలు? అపోస్తులు సంఘాలకు అలా ఎన్నడూ కూడా నేర్పలేదు. వాళ్ళందరూ ఆత్మ చేత వారు పాపములు ఒప్పుకొని ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచునని ఎన్నో సందర్భాల్లో కొత్త నిబంధనలో అనేక పర్యాలు రాయబడింది. ఆత్మ ద్వారానే మనము పరిశుద్ధమైన జీవితాన్ని చేయగలుగుతాం. ఆత్మ వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడే, ఆత్మ మనలోకి వచ్చినప్పుడే ఆత్మ మనను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సర్వసత్యము అనగా పాపము లేని జీవితము, పరిశుద్ధమైన జీవితము. ఆత్మ వలన ఏకత్వాన్ని కలిగిన వారిగా మనము నడిపించబడతాము. గమనించారా? అందుకని ఎఫెసీ 1:13 కూడా మనం చదువుకుంది అదే. మీరు సత్యవాక్యమునగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచిన వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. గమనించారా? ఆత్మచేత మనం ముద్రించబడ్డాం. అందుకనే దైవశక్తి. అందుకనే ఇప్పుడు చూడండి, 1 తిమోతి పత్రికలో కూడా 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది. ఏమని రాయబడింది? దైవశక్తి ఇప్పుడు జీవముతో కూడిన అని ఉంటుంది. చూడండి, నేను 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున. చూసారా? శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికే ప్రయోజనము. గమనించారా? ఇప్పుడు దైవ భక్తి అనేది దేవుని శక్తి ద్వారా జరిగించే కార్యము. నువ్వు ఏ భక్తి చేయాలన్నా దేవుని శక్తి నీలో ఉండి చేపిస్తే తప్ప నువ్వు చేయలేవు. ఇప్పుడు చూడండి, అబద్ధికులందరూ నరకంలో ఉంటారు. అబద్ధం లేని జీవితం నీకు ఇవ్వాలంటే దైవ శక్తి నీకు సహకరించాలి. గమనించారా? దైవ శక్తి నీలో అబద్ధం లేని జీవితాన్ని ఇవ్వగలదు. ఇప్పుడు చాలామంది పరిశుద్ధమైన జీవితం చేయమని చాలామందికి మనకు మనమే బోధించుకుంటాం. కానీ పరిశుద్ధమైన జీవితం మన శరీరంలో దానిని అనుసరించి నడవాలంటే చాలామంది ఏమంటారంటే, అమ్మో అంత పరిశుద్ధమైన జీవితం మనం ఎక్కడ చేస్తాం, మనం చేయలేం కాబట్టి మన వల్ల కాదు అని తప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకనే ఇప్పుడు చేయబడినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈ లోక సంబంధమైన ఆచారాల నుండి మనలను తప్పిస్తుంది అని ఖచ్చితంగా 2వ పేతురు పుస్తకంలో రాయబడింది. ఇక్కడ మనం 4:8లో
కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోయే జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైయున్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతోనూ పాటుపడుచున్నాము. చూసారా, ప్రయాసం ఉంది, పాటుపడ్డం ఉంది. ఏ జీవం విషయములో? వాగ్దానము చేయబడినటువంటి నిత్య జీవార్థమైనటువంటి వాగ్దానం చేయబడినటువంటి వాక్యము నమ్మదగినది, అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది. ఇది నమ్మి మనం కొనసాగాలంటే ఇందు నిమిత్తము మనం ప్రయాసపడాలి, పోరాటం చెయ్యాలి. గమనించారా? చాలామంది జీవితాల్లో పోరాటాలు ఉండవు. భక్తి అంటే సుఖభోగాలనుకుంటారు. గమనించారా? అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినప్పుడు కొలసీ పత్రికలో 1వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము నేను 28 నుంచి చదువుతున్నాను చూడండి. ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు కలిగిన వారై ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు విశ్వాస పక్షమున పోరాడుచు అని రాయబడింది. ఏమండి, మన భక్తిలో ఎక్కడైనా పోరాటం ఉందండి? ఏమండి, ప్రయాసపడ్డం ఉందండి? ప్రయాస కానీ పోరాటం ఉందండి? పౌలు అంటాడు, పౌలు సువార్త ప్రకటిస్తే ఆ సువార్త విన్నటువంటి సంఘం అంతా కూడా విశ్వాసపక్షంగా పోరాడుతుందంట. ఎలాగా? ఏక మనసు గలవారై. అంటే ఏక మనసులో ఏం పనిచేస్తుంది? పరిశుద్ధాత్మ, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ఏమండి, గుర్తుపడుతున్నారా? నేను చదివేవన్నీ కూడా రెఫరెన్సులే, నా సొంత డైలాగులు ఏమి లేవు. మీరు ప్రతి దానికి రెఫరెన్స్లో ఉన్నటువంటి విషయాలనే మీకు చెప్పబడడం జరుగుతుంది. గమనించారా? ఇప్పుడు చూడండి, విశ్వాసపక్షమున పోరాడుచు అంటే విశ్వసించిన వాడు ఖచ్చితంగా ఆత్మ వలన వాగ్దానం చేయబడిన ఆత్మ వలన ముద్రించబడిన ప్రతి వ్యక్తి కూడా విశ్వాసపక్షంగా పోరాడుతాడు. ఏక మనసు కలిగిన వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. చూసారా? సువార్తలో ఏ జీవితాన్ని దేవుడు మనకు బోధించాడో దానికి తగినట్లుగా మనం కూడా జీవించాలి. సువార్తలో ఏ జీవితం అయితే దేవుడు ఆత్మ ద్వారా 12 మంది అపోస్తులకి ఏ సువార్తను ప్రకటించి మనకు నేర్పాడో ఆ సువార్తలో ఉన్నటువంటి జీవితం ద్వారా మనందరం కూడా జీవించాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక తండ్రిగా, దైవజనుడిగా, ఇప్పుడు వాక్యములో ఉన్నటువంటి జీవితమే మనలో ఉందండి. నీకు వడ్డీలు కావాలి, చీటీలు కావాలి, నీకు రికమెండేషన్లు కావాలి, నీకు లంచాలు కావాలి. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఎలాంటి జీవితం చేయలేరు. అందుకని చాలామంది ఈ రోజుల్లో దైవ స్వభావాన్ని లోకానికి చూపించాలి. ఈ విషయాలు చాలామందికి అర్థం కావట్లా. గమనించారా? అందుకనే ఇక్కడ చూడండి, మనము 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయము 2వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదివితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. గమనించారా? ఆయన గుణాతిశయములు మీరు ప్రపంచానికి ప్రకటించాలి, చూపించాలి. అంటే దేవుని యొక్క గుణాతిశయములు లోకంలో మనందరం కూడా ప్రకటించాలి, చూపించాలి. గమనించారా? అందుకు ఏర్పరచబడినటువంటి మనము రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా మనందరం కూడా నడిపించబడుతున్నాము.
పరిశుద్ధ జనాంగంగా మనల్ని నడిపించేది ఎవరు అంటే ఆయన గుణాలు మనల్ని ప్రచురం చేయాలి. అంటే సంఘములో నుంచి లోకానికి దేవుని గుణాలను మనము ప్రత్యక్షపరచాలి. అందుకు దేవుడు మనలను ఎన్నుకున్నాడు. అందుకు మనలను దేవుడు పరిశుద్ధ జనాంగముగా ఆయన కొరకు మనలను ఎన్నుకున్నాడు. ఈ రోజున పరిశుద్ధ జీవితం నా వల్ల కాదు, నేను పడిపోతున్నాను, నేను కూలిపోతున్నాను, నేను అలా జీవించలేకపోతున్నాను అనే మాటలు మనవి కావు. అసలు వెలుగుదూత పట్టిన వాళ్ళు మాట్లాడతారు ఆ మాటలు. దేవుని పిల్లలను దుష్టుడు ముట్టడని 1 యోహాను పత్రిక 5:17 ఉన్నాయి, లేఖనాల్లో ఉన్నాయి. ఏమండి, దేవునికి అసాధ్యమైందంటూ ఏదైనా ఉంటుందా? ఆయనకి అసాధ్యమైనవి 2 ఉంటాయి. ఏంటో తెలిసిన, ఆయన అబద్ధమాడడం. గమనించారా? ఆయన చూడండి 2 మాటలు చెప్పాలి. అయ్యా అయ్యా దేవునికి మహిమ కలుగునగాక. చూడండి అన్న, అర్థమవుతుందయ్యా? చాలామంది గమనించండి, దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ మనము దేవాది దేవునికి ఆయన మాట తప్పడు, అబద్ధమాడడు, ఈ 2 అసాధ్యం. అంటే అర్థం ఏంటి? ఆయనలో లేని గుణములు ఇవి. ఆయన మాట తప్పడు, అబద్ధమాడే దేవుడు కాడు. అంటే ఈ 2 పనులు ఆయన చేయలేడు. మిగతా సమస్తం కూడా ఆయన చేయగలడు. అంటే అర్థం ఏంటి? ఆయన స్వభావంలో ఈ గుణాలు లేవు. మాట తప్పడం లేదు, అబద్ధమాడడం లేదు. అందుకని ఆయన పిల్లలను దుష్టుడు ముట్టడు అని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇప్పుడు దుష్టుడు ముట్టలేడు అని పరిశుద్ధ వాక్యం ఆత్మ వలన చెప్తుంటే, ఈ రోజున అయ్యో నన్ను ముట్టుకుంటున్నాడు అంటున్నారంటే గమనించారా? మన విశ్వాసంలో లోపాలు ఉన్నాయని అర్థం. గమనించారా? అందుకనే మనందరం కూడా లోకంలో దైవ గుణాలను మనము అనేకులకు చూపించాలి, ప్రచురం చేయాలి. అందుకు ఏర్పరచబడిన యాజక వంశము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తు అయిన ప్రజలుగా మనము ఉన్నాము అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? ఈ రోజుల్లో అందుకనే చూడండి, ఇక్కడ 2 పేతురు పుస్తకంలో కూడా 1:10 అందుకనే ఆయన పిలిచాడు. మిమ్మల్ని పిలిచిన పిలిపేంటో చూడండి. 10వ వచనం చదువుతున్నాం చూడండి. 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పరుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రుట్టిల్లరు. చూసారా? ఎట్టి క్రియలు చేసిన వారు అంటే ఆయన గుణాతిశయములను బట్టి, అంటే 4వ వచనంలో ఉన్నటువంటి మాటలు, ఆయన మహిమా గుణాతిశయములను బట్టి, ఆయన మహిమా గుణాతిశయములను బట్టి అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించున్నాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఏం చేస్తాయి? దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఆ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు అవి వాటిని మనకు అనుగ్రహించెను. చూసారా? ఒక అనుగ్రహం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు అవి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేని నుంచి మనం విడిపించబడ్డానికి ఈ వాగ్దానాలు మనకు అనుగ్రహించబడ్డాయి అంటే దురాశల నుండి విడిపించబడాలి. ఇప్పుడు దురాశలు అంటే ఎలాగుంటాయి? ఇప్పుడు చూడండి, 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయము 14-16, నేను పరిశుద్ధుడని ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉంది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అజ్ఞాన దశ అంటే ఆత్మ వలన వాగ్దానం చేయబడిన ఆత్మను గుర్తించకపోతే అది అజ్ఞాన దశ. గమనించారా? అంటే పూర్వం మన పితరులు పారంపర్య ఆచారాల వలన నడిపించబడేటువంటి జీవితమే, ఆశల చేత నడిపించబడేటువంటి జీవితమే అజ్ఞాన దశ. ఈ అజ్ఞాన దశను మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. గమనించారా?
పరిశుద్ధులై ఉండండి. ఎందుకు ఉండాలో తెలిసిన, పరిశుద్ధమైన జీవితం చేయకపోతే మనందరం కూడా దేవుని యొక్క తీర్పులోకి వెళ్ళిపోతాం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, బాబు లోకానికి ఒక తీర్పు ఉంది, లోకానికి తీర్పు తీర్చబోతున్నాను. అందుకనే లోకంలో ఉన్నట్లుగా శరీర ఆశల చేత మీరు నడిపించబడొద్దు. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడము. అందుకనే ఈ ఆశలను చంపగలిగిన వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలి? ఆ వాగ్దానమే మనలను నిత్య నరకం నుండి మనలను తప్పించగలదు. గమనించారా? ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 33 నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్ష నుండి మీరేలా తప్పించుకుందురు? ఏమండి, దేవాది దేవుడు నోటి వెంట మాట్లాడుతున్న మాటను ఎవరు గుర్తుపడతారు? సర్పానికి, సర్ప సంతానానికి నరక శిక్ష నుండి తప్పించుకోలేరు. ఏమండి, మనం ఎట్లా సర్ప సంతానం అవుతాము? అందుకని యోహాను 8:44లో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఎప్పుడు ఆయన సంబంధులు అవుతాం? 43లో ఏమని రాసిందంటే, మీరు నా మాటలు వినక వాటిని గైకొనకపోయినందున మీరు మీ తండ్రి అపవాది సంబంధులైపోతారు. వాడు మొదటి నుండి నరహంతకుడు, అబద్ధములకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధమాడినప్పుడల్లా తన స్వభావం అనుసరించి వాడు మాట్లాడును అని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్పబడింది. గమనించగలుగుతున్నారా నాన్న? గుర్తుపట్టగలుగుతున్నారా? మనము అపవాది సంబంధులం. అపవాది మనకు తండ్రి అవుతున్నాడు. అందుకనే సర్పములారా, మనుషుల్ని ఎవరినైనా జంతువులతో పోలుస్తారండి? సృష్టికర్త మాట్లాడుతున్న మాట చూడండి. ఒక పశువులాగా ప్రవర్తించేవరా అంటారు. ఎవడైనా మనుషులతో సహజత్వంతో బ్రతకుండా విచిత్రంగా బ్రతికాడు అనుకోండి. ఇప్పుడు చూడండి, అపవిత్రమైన పాపాలు చేస్తున్నప్పుడు వాళ్ళు మనుషుల్లాగా కాకుండా క్రూరమైన జంతువుల్లాగా ప్రవర్తిస్తారు. అందుకని నువ్వు మనిషివా పశువా అని అంటారు. పశువులకి వాయవరుసలే ఉండవు. అందుకనే ఈ రోజున మన బ్రతుకంతా కూడా అలాంటి వాయవరుసలు లేకుండా దైవోగ్రతకు, నరకానికి, నరక శిక్షకు, లేకపోతే సర్పానికి, సర్ప సంతానానికి పుట్టినటువంటి మనుషులంగా ప్రవర్తిస్తున్నాం. ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నాడో తెలిసిన? ఈ మత్తయి సువార్తలో ఈ 23వ అధ్యాయం 33లో ఉన్న మాటలు ఎవరికి చెప్తున్నాడో తెలిసిన? మత్తయి సువార్త 23 మొదటి 2 వచనాలు చదివితే మనకు అర్థమైంది. అప్పుడు యేసు జనసమూహముతో తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. చూసారా? ఈ రోజున సేవకులు, శిష్యులు అనబడిన వాళ్ళు మాట చెబుతారు కానీ మాట ప్రకారం పరిశుద్ధ జీవితం మనలో ఉండదు. గమనించారా? ఈ రోజున సేవకులే వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, ఏంటో ఇక అన్లిమిటెడ్ పనులన్నీ ఉంటాయండి. అన్యజనుల్లో ఉన్నటువంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, పండగలు, ఆచారాలు. ఇక్కడ ఇంకోటి గుర్తుపట్టండి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టండి. ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో రకరకాల పక్షుల బొమ్మలు, స్టార్లు బొమ్మలు వేసుకొని సేవలు చేసే సంఘాలు చాలా ఉన్నాయి. వీళ్ళు కూడా పండగలు చేయరు. చూసారా? వీళ్ళు కూడా పండగలు, ఆచారాలు చేయరు. కానీ వాళ్ళు భయంకరమైన పులిపిండి కలిగినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు బదులుగా వేరొక ప్రవక్తను నమ్మేటువంటి మనుషులు. యేసుక్రీస్తులోనే దైవత్వంలో ఉన్న సర్వసంపూర్ణతలు ఉన్నాయంటే వీళ్ళు రక్త మాంసాల్లో పుట్టిన మనిషినే ప్రవక్త, ఈయన ద్వారానే మనం దేవుని యొద్దకు చేరగలమని చెప్పుకునే సంఘాలు చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుడు చెప్పాడు, 10 ఆజ్ఞలో ఒకటి తప్పినా మొత్తం 0 అని చెప్పాడు. గమనించారా? పులిసిన పిండిని దేవుని వాక్యము ఆత్మ వలన నడిపించబడేవాళ్ళు మాత్రమే, ప్రతిష్ఠితులైన మెల్కీసెదెకు క్రమంలో ఉన్నవారు మాత్రమే గుర్తుపట్టగలరు. దానికి ఉదాహరణకి చూడండి, ఒక యవనస్తుడు, ప్రభువా
నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్యని అడిగాడు. యేసయ్య అన్నాడు, నువ్వు 10 ఆజ్ఞలు పాటించమన్నాడు. వాడు 10 ఆజ్ఞలు పాటించాడు. అందుకు యేసయ్య కూడా సాక్ష్యం ఇచ్చాడు. మంచిదే నాన్న, కానీ పులిసిన పిండి నీలో ఉంది అని గుర్తు చేశాడు యేసయ్య. ఏంటో తెలిసిన, అది ధనాశ. అదేంటో తెలిసిన, లోక సంబంధమైన వాంఛ. వాడు రంగులు వేసుకుంటాడు తలకి. వాడు నరిసిన వెంట్రుకలు దేవుడిస్తే, దేవుడిచ్చిన తల వెంట్రుకలు నలుపు కాదు, తెలుపు కాదు, నలుపు కావాలని రంగులు వేసుకునేవాడు. యెజబెల్ ఆత్మ, వాడు ముసుగేసుకొని ఉంటాడు, గుర్తుపట్టలేరు. మిమ్మల్ని పక్షుల బొమ్మలు, మిమ్మల్ని స్టార్ గుర్తుల బొమ్మలతో నడిపిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గుర్తుపట్టండి. అనేక విషయాలు నేను మాట్లాడగలను విస్తరించి, కానీ నా సమయం అయిపోతుంది కనుక నేను చాలా జాగ్రత్తగా మీకు ఈ విషయాలు చెప్పాలి. గమనించారా? వాడికి ధనాశ ఉంటుంది, ధనాన్ని నమ్ముకుంటారు. ధనాన్ని గురించినటువంటి నీకు నేనంటాను, వాక్యం చెబుతున్నప్పుడు వాక్యము మనలను, పేతురు వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా బోధించినప్పుడు మనలను దైవ స్వభావంలోకి మారుస్తుంది అని వాక్యం చెబుతుంది. ఈరోజు నువ్వు ఎంత సువార్త ప్రకటించినా కూడా, ఎంత వాక్యం చెప్పినా కూడా ప్రజల్లో దైవ స్వభావం రావట్లేదు. కారణం ఏంటి అంటే, నువ్వు ప్రకటించే వాళ్ళలో పరిశుద్ధత లేదు, ప్రకటించే వాళ్ళలో గైకొనడం లేదు. దగ్గర ఒక 100 సంవత్సరాల క్రితం నుండి ఈ జబ్బు సంఘంలోకి వచ్చేసింది. అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యానికి విలువ ఎక్కడా లేదు. వాక్యాన్ని నమ్మి సంఘాలు కట్టేవాళ్ళు లేరు. మరి దేన్ని నమ్ముతున్నారు? పండగలు, ఆచారాలు, మనుషుల కట్టడలు. వాటికైతే ప్రజలందరూ కూడా కుప్పలు వస్తున్నారు. ఈ రోజున చూడండి, మరి ఒక ప్రాంతంలో, బెల్లంపల్లి అనే ప్రాంతంలో చూడండి, ఈ రోజున ఒక స్లిప్ మీద మీ పాపాలన్నీ కూడా రాసి పెట్టుకుంటే ప్రార్థన చేసినప్పుడు ఆ పాపాలన్నీ పోతాయని పేపర్ చించేసి ఎగరేయమంటున్నారు. ఏమోనండి, మరి అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారో ఆ బోధ నాకు తెలీదు. మరి 50 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మరి బయలుపరిచిన బోధలు అంటాయి. మరి అయ్యేం బోధలో నాకు తెలీదు. దేవాది దేవుడు అంటాడు, నాయనా నీకు ఒక పులిసిన పిండి ఉంది. ఏంటిది? నీ ధనాన్ని అమ్మి నీ ధనం పేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. గమనించారా? పులిపిండిని గుర్తుపట్టగలిగింది అపోస్తులు మాత్రమే. మన ప్రధాన అపోస్తులుడైన యేసుక్రీస్తు ఆ అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్తలో ఖచ్చితంగా పులిసిన పిండిని పట్టుకోవడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయం కూడా ఖచ్చితంగా దిద్దుబాటు జరుగుతుంది. యేసయ్య ఖచ్చితంగా, ప్రధాన అపోస్తులుడైన యేసయ్య ఖచ్చితంగా ఆ యవనస్తుడు చెప్పాడు. ఈ రోజుల్లో దుర్బోధకులు ఎలాగుంటారో తెలిసిన, గడ్డాలు, మీసాలు, మేము అపోస్తులమని చెప్పుకుంటారు. గమనించారా? వాళ్ళ ఫోటోలు వాల్ పోస్టుల్లో వాళ్ళ ఫోటోలు చాలా పెద్దవి ఉంటాయి. 90% వాల్ పోస్టులో వాళ్ళ ఫోటోలు ఉంటుంది, పెద్ద ఫోటో. వాక్యం మాత్రం చాలా చిన్నగా రాస్తారు. అంటే ఎవడు కంటికి కనపడదు. మనిషితో మాట్లాడేది వాక్యమా, లేకపోతే మనుషులు ఫోటోలు మాట్లాడతాయా? ఏమండి, ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి రావాలంటే మనుషుల ఫోటోలు ఉంటే ఆ ఫోటోలో ఎవరు వాక్యం చెప్తున్నారో చూసి, మనుషులు ఫలానా ఆయన అయితే బాగా వాక్యం చెప్తాడు అనుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ఆత్మ నన్ను ప్రేమించి దైవజనులను మరుగుపరిచి, ఒకవేళ బలహీనుడైనప్పటికీ కూడా దేవుని ఆత్మ నన్ను దర్శించి నాతో మాట్లాడుతుంది అని నమ్మి వాక్యాన్ని వినటానికి మీటింగులకు వచ్చే ప్రజలు లేరు. ఏసన్న గారు వస్తున్నారా? అప్పుడు వస్తారు ప్రజలు. పలానా పాస్టర్ గారు వస్తున్నాడా? అప్పుడు వస్తారు. మనుషుల పేర్లను బట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు భక్తి చేయడానికి. కానీ పరిశుద్ధాత్ముడు నమ్మదగినవాడు. ఆయన నా కొరకు పంపబడ్డాడు. ఆయన వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ, ఆయన వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తాడు అని నమ్మగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. గుర్తుపడుతున్నారా? అందుకనే యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలిసిన? సర్ప సంతానమా. ఎవరెవరు చెప్తున్నాడు తెలిసిన? 23వ అధ్యాయంలో ఎవరెవరు చెప్తున్నాడు? శిష్యులకి. వాళ్ళు చెప్పినవన్నీ మీరు చెయ్యండి, కానీ వాళ్ళు చెబుతారు కానీ చెయ్యరు. ఇదే దుర్బోధ. గమనించారా? ఈ రోజున దుర్బోధలో అపోస్తులు అని చెప్తారు, వాళ్ళకు మాత్రం స్థిరాస్తులు ఉంటాయి. ఎక్కడ చూసినా వాళ్ళ పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి, వాళ్ళ పేర్ల మీద మరి స్థలాలు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి.
12 మంది అపోస్తులు ఎక్కడ కూడా వాళ్ళకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్సులు కానీ వాళ్ళకంటూ ఆస్తులు కానీ ఎక్కడ కూడా సంపాదించి పక్కన పెట్టుకోలా. వాళ్ళు సంఘాల్లో, అపోస్తులు అనబడిన వాళ్ళు సంఘాల్లో ఉన్న పేదవాళ్ళందరికీ డబ్బుల్ని పంచిపెట్టేశారు. గమనించారా? ఏ రోజు మన్నా ఆ రోజున అపోస్తులకు దేవుడు అనుగ్రహిస్తే అది తిని బ్రతికారు. వాళ్ళు అనేక పర్యాలు ఆకలి దప్పులతో అల్లాడారు, వస్త్రహీనులై ఉన్నారు, దిగంబరత్వం కలిగిన వాళ్ళై ఉన్నారు, వాళ్ళు మోసగించబడ్డారు, వాళ్ళు దొంగల చేత దోచుకొనబడ్డారు. గమనించారా? వాళ్ళు నీడ తగిలితేనే చనిపోయిన వాళ్ళు బతికారు. కానీ వాళ్ళు రక్తమాంసాల్లో ఉండగా అనేక శోధనల చేత శత్రువు ఈ లోకంలో ఉండి అనేక శోధనల చేత వాళ్ళు శోధించబడ్డారు. పిల్లరా, ఈ రోజున అందుకనే దేవుడు చెప్తున్నాడు, రాబోయే ఉగ్రత నుండి మీరు ఎలా తప్పించుకుంటారు? అందుకనే దేవుడు చెప్తున్నాడు, వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా మనం ముద్రించబడాలి. అంతేగాని ఒకవేళ వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం నడిపించబడకపోతే ఖచ్చితంగా మనందరం కూడా ఈ లోకానికి వచ్చినటువంటి తీర్పే మన మీదకు వచ్చి పడిపోతుంది అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. గమనించారా? అందుకనే హెబ్రీ పత్రిక 2:3 ఏమంటాడంటే, ఇదిగో ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన యెడల దేవుని ఉగ్రత నుండి మీరు ఎలా తప్పించుకుంటారు అని రాయబడింది. గమనించారా? అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 25వ వచనంలో కూడా నేను చదువుతాను, చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మీకు బుద్ధి చెప్పుచున్న వారికి అని ఉంటుంది. రైట్, 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. మీరు భూమి మీద నుండి బుద్ధి చెప్పు వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. మీకు బుద్ధి జ్ఞానాన్ని చెప్పి ఖండించి బుద్ధి చెప్పి సరిచేసే దైవజనుడు చెబుతున్నప్పుడు నువ్వు ఆ బుద్ధి చెప్పేటువంటి దైవజనులు నిరాకరించిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పేటువంటి దేవుణ్ణి కూడా నువ్వు నిరాకరిస్తావని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. అప్పుడు ఆయన శబ్దం భూమి మీద చలింపజేసిన కానీ ఇప్పుడు. గమనించారా? కాబట్టి మనం ఖచ్చితంగా బుద్ధి చెబుతున్నటువంటి దైవజనులను నిరాకరించవద్దు. ఈ రోజున దేవుని వాక్యానికి భిన్నమైన ఆచారాలు చేసే వాళ్ళ దగ్గరికి సంఘాల్లో ప్రజలు కుప్పలు వెళ్తారు. కానీ ఆత్మను రక్షించుకునేటువంటి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మాత్రం వెళ్ళరు. ఎందుకంటే ఆత్మ మన శరీర కార్యాలను చంపి, అందుకనే వాగ్దానం చేయబడిన 2 పేతురు పుస్తకంలో మనం చదువుకుంది అదే, 4వ వచనంలో చదువుకుంది అదే. ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఇప్పుడు వాగ్దానం నీకు దేవుడు దేనికి ఇచ్చాడు? తప్పించుకోవడానికి ఇచ్చాడు. ఏమి తప్పించుకోవడానికి? దురాశల నుండి తప్పించబడ్డానికి. ఏం తప్పించుకోవడానికి? భ్రష్టత్వం నుండి తప్పించుకోవడానికి. గమనించారా? ఇక్కడే 1 పేతురు పత్రికలోనే చూడండి నాన్న, 1వ అధ్యాయము 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా నేను చదువుతాను, చూడండి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆయా విషయంలో మీరు సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మీ మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఇది దురాశలను అనుసరించకుండా చాలా జాగ్రత్తగా జీవించాలి. రెండవది, భ్రష్టత్వం నుండి మనల్ని విడిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే భ్రష్టుడు ఎలాగుంటాడో దేవుని యొక్క వాక్యం చెప్పబడింది. నేను చదువుతాను, చూడండి. 12వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను, చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసా వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకునడి. భ్రష్టులు ఎలాగుంటారో తెలిసిన? దేవుని వలన మనకు అనుగ్రహించబడినటువంటిది
ఏంటిదది? జ్యేష్ఠత్వపు హక్కు. అంటే నువ్వు ఇంటిలో ప్రథమ సంతానంగా పుట్టడం అనేది దేవుడు నీకిచ్చిన హక్కు. గమనించారా? అంటే దేవుని వలన మనకు అనుగ్రహించబడినటువంటి పరసంబంధమైనటువంటి జీవితం మన హక్కు. అది దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఏంటిది? పరిశుద్ధాత్మను పొందుకోవటం. పరిశుద్ధాత్మ వలన మనం అభిషేకించబడ్డాం, కృపావరాలు కలిగి ఉండడం, ఆత్మఫలాలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా దేవుని వలన మనకు అనుగ్రహించబడినటువంటి విశ్వాస జీవితం, పాపం లేని జీవితం, పరిశుద్ధమైన జీవితం, నీతిగల జీవితం, ఇవన్నీ కూడా దేవుని వలన మనకు అనుగ్రహించబడినాయి. అవి గనక మనము నమ్మి అనుసరించకపోతే వాటిని విడిచిపెట్టేవాడే భ్రష్టుడు. గమనించారా? జ్యేష్ఠత్వం అంటే దేవుని వలన మనకు అనుగ్రహించబడినటువంటి జీవితాన్ని విడిచిపెట్టేవాడే భ్రష్టుడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధ జీవితం చేయడానికి ఆయన రక్తమాంసాలని పరిశుద్ధతకు అప్పగించుకోమన్నాడు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే తన రక్తమాంసములో ఉన్న అవయవాలను పరిశుద్ధతకు అప్పగించుకోడో ఆ వ్యక్తి ఖచ్చితంగా భ్రష్టుడు. ఈ భ్రష్టత్వం నుంచి నిన్ను విడిపించేదేంటో తెలిసిన వాగ్దానములు నన్ను విడిపేస్తాయి. ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవడము, ఈ లోక సంబంధమైన ఆశల నుంచి, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని విసర్జించేటువంటి భ్రష్టత్వం నుండి మనల్ని తప్పించేదే వాగ్దానాలు. ఈ రోజున ఈ వాగ్దానాలు మన జీవితంలో జరుగుతున్నాయండి. ఏమో నమ్మేవాడు ఎవరున్నాడు? నమ్మేవాళ్ళు లేరండి. ఈ రోజుల్లో నమ్మేటువంటి పిల్లలు లేరు. మేము చాలా పర్యాలు మేము దుఃఖపడుతున్నాం. గమనిస్తున్నారా నాన్న? అందుకని యోహాను సువార్త 14:17 యోహాను సువార్త 17:20-23 ఏమనుంటుందంటే, యోహాను 14:17 ఏమనుంటుందంటే, ఆత్మ మీలో నివసించుచున్నాడు కాబట్టి అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉండడానికి వచ్చాడు. ఇప్పుడు 17 యోహాను సువార్త 17:20-23 వరకు ఏముంటుంది? తండ్రి నా యందు కుమారుని యందు ఉన్నట్లుగా, కుమారుడు తండ్రి యందు ఉన్నట్లుగా వాక్యము గైకొనే వాళ్ళందరూ కూడా నా యందు మీరు ఉన్నారు. తండ్రి, కుమారుడు, మనము. అంటే తండ్రి పరలోకం నుండి వచ్చినవాడు, కుమారుడు పరలోకం నుండి వచ్చినవాడు, మనం కూడా పరలోకం నుండి వచ్చిన వాళ్ళం. మన ముగ్గురం కూడా రక్త సంబంధం కలిగినటువంటి వాళ్ళం. అందుకనే మన ముగ్గురం ఏకత్వాన్ని పొందటం అనేదే వాగ్దానం చేయబడినటువంటి జీవితం, మనకు అనుగ్రహించబడినటువంటి వాగ్దానము చేత మనకు అనుగ్రహించబడినటువంటి జీవితం. ఇప్పుడు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, మనం వేరు కాదు. మనందరం కూడా ఏక మనసు, ఏక హృదయం, ఏక ఆత్మ చేత నడిపించబడడం అనేదే వాగ్దానం చేయబడినటువంటి జీవితం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనలో ఏ వాగ్దానం చేయబడిన జీవితం ఉంది? ఈ రోజున వాగ్దానం అంటే ఏంటి? ఎవరు గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారండి? గుర్తుపట్టేవాళ్ళు లేరు. కనుక నా సమయం అయిపోయింది. కాబట్టి ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, మిమ్మల్ని అందరినీ కూడా మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఆత్మ వలన కలిగిన విశ్వాసము ద్వారా మీరు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకొనడం ద్వారా మాత్రమే వాగ్దానం చేయబడినది, పరలోకం గురించి వాగ్దానం చేయబడింది, ఆత్మను గురించి వాగ్దానం చేయబడినది, ఆ వాక్యము నిమిత్తం వాగ్దానం చేయబడింది, మన జీవితం గురించి వాగ్దానం చేయబడింది. యేసయ్య కూడా భూమండలం మీదకు వాగ్దానం చేయబడిన ఆయన మాట నెరవేర్చడానికే వచ్చాడు. ఈ రోజున వాగ్దానముల చేత 12 మంది అపోస్తలులు కూడా నడిపించబడ్డారు. ఈ రోజున సంఘాలు కూడా వాగ్దానం చేయబడిన వాక్కు ద్వారా మాత్రమే మన సంఘాలు కూడా నడిపించబడ్డాయి, ఆదిమ సంఘాలు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపట్టి ఆయన మహిమగల రాకడ కొరకు దైవ స్వభావం కలిగిన వారిగా, దైవ స్వభావము అంటే మనం దైవత్వంలోనికి మనం దేవునిగా మారటం కాదండి. మళ్ళీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలామంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దైవ స్వభావం అన్నాడు కానీ దేవుడు మనం ఒకటి కాదు. మనందరం ప్రకృతి సంబంధులం, మనం సృష్టించబడిన వాళ్ళం. ఆయన సృష్టికర్త ఎప్పుడు కూడా సృష్టించబడిన దానితో సమానుడు కాలేడు. మనందరం సృష్టించబడిన వాళ్ళం కనుక ఎప్పటికీ మనం దేవునిలాగా ఉండే జీవితం మనకు ఉండదు.
నా మాట జ్ఞానంగా అర్థం చేసుకోండి. దైవ స్వభావం అంటే చాలామంది నేను నిదానంగా దేవుడిని అయిపోతాను, లేకపోతే చిన్న దేవుడిని అయిపోతాను, పెద్ద దేవుడిని అయిపోతాను అనుకునే భ్రమ పడేవాళ్ళు కూడా ఉండకపోరు. అలా ఆలోచించొద్దు. దైవ స్వభావం అంటే ఈ లోకంలో పాపాలని జయించడం కొరకు మాత్రమే ఆయన గుణాలు నీకు ఉపయోగపడతాయి. అంతేగాని ఆయనలాగా కాదు. ఆయన సృష్టికర్త, ఆయన వేరు, మనము సృష్టించబడిన వాళ్ళం. సృష్టించబడింది ఎప్పుడు కూడా సృష్టికర్తతో సమానంగా, లేకపోతే దేవుడిగా మనం ఉండలేం. అందుకనే దైవ స్వభావం అంటే అర్థం ఏంటి? మనం ఈ లోకంలో దురాశలు, భ్రష్టత్వం, చెడుతనం, పాపం నుండి విడిపించబడడానికి వరకు మాత్రమే దైవ స్వభావాన్ని మనం సంపాదించుకోవాలి. అంతేగాని మనం దేవుళ్ళుగా మారటం కాదు, మనం పూజించబడ్డం కాదు. ఈ రోజున ఎక్కడ చూసినా దైవజనులు వాళ్ళ కాళ్ళను మొక్కే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ ఫోటోలను ఫోనుల్లోనూ, వాళ్ళ ఫోటోలు, దైవజనుల ఫోటోలు ఫోనుల్లోనూ, వాళ్ళ భార్య పిల్లల ఫోటోలు క్యాలెండర్లోనూ. ఇది ఒక పెద్ద చీకటండి, దురాత్మ. నమ్మేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు నమ్ముతున్నారు? ఎవరు గుర్తుపడుతున్నారు? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు లేరు. కనుక ఒక తండ్రిగా, దైవజనుడిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, ఈ వాక్యాలన్నీ అర్థం చేసుకొని ఆయన మహిమగల రాకడ కొరకు సిద్ధపడి నడిపించబడుదురుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధులైన కన్నతండ్రి, ఈ ఉదయకాలంలో నీ శక్తి కలిగిన వాక్కు చేత మమ్మల్ని అందరినీ దర్శించి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం అనుగ్రహించి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.